ఏషియా కప్ 2025కు ముందు సంజు శాంసన్ తన బ్యాటింగ్తో ప్లేయింగ్ 11లో తన ప్లేస్ను ఖాయం చేసుకుంటున్నాడు. కేరళ క్రికెట్ లీగ్లో కొచ్చి బ్లూస్ తరపున ఆడుతూ తన సత్తా చాటుతున్నాడు. త్రిశూర్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ రెచ్చిపోయాడు. ఓపెనర్గా వచ్చి 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ 5వ ఓవర్లో సిజోమన్ జోసెఫ్ వేసిన నో బాల్ను 6 కొట్టాడు సంజు. ఆ వెంటనే ఫ్రీ హిట్ను కూడా 6గా బాదాడు. నో బాల్ పరుగులతో కలిపి మొత్తం ఒక్క బాల్లోనే 13 పరుగులు అందించాడు. కేరళ క్రికెట్ లీగ్లో సంజు శాంసన్ దూకుడు మామూలుగా కనిపించట్లేదు. అయితే ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఆసియా కప్ పైనే పడనుంది. ఏషియా కప్ టీంను ప్రకటించినప్పుడు అజిత్ అగర్కర్ మాట్లాడుతూ ఓపెనర్గా శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్ వీరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. అలాగే అభిషేక్ శర్మను తప్పించడం కష్టమని కూడా అన్నారు. సో కేరళ క్రికెట్ లీగ్లో తన అద్భుత ప్రదర్శనతో ఓపెనర్గా బర్త్ నాదే అంటూ సెలెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు సంజు శాంసన్.